ఓ మేడం గారు లేచిపోయారా? హలో, నేను 6కే లేచాను. దీపం అయిపోయింది, పిల్లలు దింపుకొని వచ్చాను కూడా, మరి పడుకున్నాను అంతే. నేనేమన్నానా బాబు, లేచావా అని అడిగాను. నీ మాటల్లో ఏ అర్థం ఉందో నాకు తెలుసు శరత్. రాత్రికో ఇలాగే తినేసావు శరత్ పార్టీలో. అవును, రాత్రి పార్టీ ఎందుకు గుర్తొచ్చింది నిషా? మీ అన్నయ్య అంటే మంత తాగలేదు రాత్రి? ఈజ్ ఎ టీ టోటలర్ శరత్. ఓ టీ తోటలు ఉన్నాయా? టీ టోటలర్ అంటే తాగడం అని అర్థం. మీ అందరికి తాగనని చెప్పి దొంగతనానికి తాగడమా? తాగడే. మీ అన్నయ్య ఒక బాటిల్ లేపేస్తాడు అలాగా తెలుసా? మీ అందరు నటిస్తున్నాడు. పెద్ద పేప అది. గుడ్ కదా, అట్లీస్ట్ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తాడు మీలా కాకుండా. మా కళ్ళు నటన రావమ్మా. ముందు ఒకలాగా వెనకలాగా నటించడం మాకు చేత కాదు. మేము ఒకేలా ఉంటాం. అంటే ఫుల్ గా తాగేసి పడిపోవాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. బా, ఈ సోదంతా ఆప్ శరత్. కేరళ టికెట్ కొన్నా లేదా దసరా వెకేషన్ కి? నిషా సార్ డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా. చక్కగా మనం ఆంధ్రాలో పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాం. సడన్ గా ఈ ప్లాన్ ఏంటి? నేను కార్లో వెళ్తామా ఏంటి? కార్లే కాదు, చక్కగా బై రోడ్డు బస్సులో వెళ్దాం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిషా, చాలా అడ్వెంచరస్ గా ఉంటది కదా. నీ ప్లాన్ నాకు అర్థమైంది శరత్. నాకు హర్షికకి ఫ్రీ అని చెప్పి బస్ ఎక్కించేస్తున్నా. వెరీ ఇంటెలిజెంట్. నువ్వు టికెట్స్ కొంటా, నేను కొనాలా? నేను కొంటాను లేవే. ఈరోజు ఆ పని పెట్టుకున్నాను. సాయంత్రం కల్లా ట్రిప్ ఫైనల్ చేసేస్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే. యా అన్నయ్య, చెప్పండి అన్నయ్య, బాగున్నారా? ఓ కంగ్రాచులేషన్స్. నైస్ నైస్, వెరీ నైస్. యా అన్నయ్య, తప్పకుండా. మీరు వద్దు, మేమే వస్తాం. యా సాయంత్రం వస్తాం అన్నయ్య. యా నిషా చెప్తాను, నిషా తీసుకొని వస్తా. ఓకే అన్నయ్య, ఓకే. సీ యూ ఇన్ ది ఈవినింగ్. ఏమేం శరత్? ఎవరి అన్నయ్య? మా నాన్ననే నిషా. మీకు ఓన్ బ్రదర్ ఎవరు లేరు కదా శరత్? ఓన్ బ్రదర్ కాదు నిషా, మా ఫ్రెండ్ సాయిరామ్ గుర్తున్నాడా, చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇల్లు. మరి మీ అన్నయ్య అంటే ఏంటి? ఓన్ బ్రదర్ కాదు కదా. సాయిరామ్ చనిపోయినప్పటి నుంచి నన్ను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటాను నిషా. నేను వాళ్ళని అలాగే ఫీల్ అవుతున్నాను. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నేను. ఓహో, దేవుడు ఇచ్చిన అన్నయ్య. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సెటిల్ అయిపోయింది. సో దానికోసం చెప్పడానికి ఫోన్ చేశారు. సాయంత్రం ఒకసారి ఇంటికి రమ్మన్నారు. సరే వస్తామని చెప్పాను. నువ్వు తమ్ముడులా అన్నావు, నువ్వు లేకుండానే పెళ్లి సెటిల్ చేస్తారా? అందుకే కదా ఫోన్ చేశారు చెప్పడానికి. ఈవినింగ్ వెళ్దాం, రెడీగా ఉండు నువ్వు. ఇప్పుడు నన్ను ఎలా రమ్మంటావు శరత్? నేను ఇన్వైట్ చేయలేదు కదా. ఇది ఇన్వైట్ కాదు నిషా, అసలు యాక్చువల్ వాళ్ళే ఇంటికి వస్తున్నారు మనతో మాట్లాడడానికి. లేదు నేనే వస్తానని చెప్పాను. మరి చెప్పారు నేను తీసుకొని రమ్మని వాళ్ళు. మా వాళ్ళు అలా చెప్తున్నారు, రావు కదా. నేను అది సీన్ చేసావు, నాకేం పిలిపోయింది లేదు. నువ్వు దేనికి లింక్ పెట్టేస్తున్నావు నిషా? నువ్వు పెట్టవు మరి. హలో అక్క. యా శరత్ ఇప్పుడే చెప్తున్నాడు అక్క. కంగ్రాచులేషన్స్. యా తప్పకుండా వస్తాం అక్క, సాయంత్రం కలుస్తాం, అక్కడ మాట్లాడదాం. యా ఓకే. ఓహో, ఇప్పుడు ఓకే అనమాట. కాల్ వచ్చింది కదా. ఎంత సీన్ చేసావు నా దగ్గర. ఇంక నయ్యో, ఆ కాల్ నేను ఉన్నప్పుడు వచ్చింది. నా ఆఫీస్కి వెళ్ళేది వస్తే నేను చేయించాను అంటావు నువ్వు. ఇప్పుడు నా డౌటే, నువ్వు చేస్తుంటావు. నీ ముందే కదే ఫోన్ వచ్చింది, వెంటనే నీకు ఫోన్ వచ్చింది అని మా వాళ్ళు చూసావా? నీకు పిలుస్తారు, నాకు పిలుస్తారు. సరే సాయంత్రం రెడీగా ఉండు, వచ్చేస్తాను, త్వరగా వచ్చేస్తాను, వెళ్దాం. నువ్వు కూడా మర్చిపోకుండా టికెట్లు కొను. October 3rd వెళ్ళడం, October 7th తిరిగి రావడం. October 3rd, October 7th. డన్. నువ్వు తయారై ఉండి అక్కడికి వెళ్ళిపోక సాయంత్రం. నేను అక్కడికి వెళ్ళిపోతాను. హలో, నువ్వేంటి ఇంకా తయారవలేదా? అవుతానులే శరత్. నిషా వెళ్ళాలి నిషా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మన కోసం. ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు? ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు పిలిచారా అబ్బాయి గురించి డిస్కస్ చేయడానికి, అర్థం చేసుకోవేంటి? మనకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనం ఇవ్వడం కాదు. నిషా వాళ్ళని తమ్ముళ్ళ ఫీల్ అవుతున్నారా, అర్థం చేసుకో కొంచెం. పొద్దున్న నుంచి హడావుడి పడిపోతున్నావు శరత్. నువ్వు కోరిని డీలే చేస్తున్నట్టున్నావు నిషా. లేదు, వెళ్దాంలే. పద నిషా, ప్లీజ్ తయారవరా ప్లీజ్. నిషా రారా, టైం అవుతుంది. వస్తున్నాను. అమ్మాయి ఫోటో చూడతాము. బాగుందనియా, చాలా బాగుంది. మంచి కలర్ ఉంది ఫేస్ లో. పర్ఫెక్ట్ జోడీ. ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు. సర్లే మరి ఎందుకని చెప్పి ఓకే అనేసి అంతాము.
వెరీ నైస్ అన్నయ్య. అమ్మాయి అయితే బాగుంది. మరి కట్నాలు ఏం లేవా? ఇద్దరికి ఒకరికొకరు నచ్చారు తమ్ము, అందుకు మరి కట్న కానుకలు ఏం చూడకుండా ఒప్పేసుకున్నాను. అయినా ఈ రోజుల్లో కట్నాలు ఎలాగిస్తున్నారు శరత్? ఎవరు ఇస్తున్నారు? అమ్మాయిలే దొరకడం కష్టమైపోతుంటే. విజయనగరం ఎమ్మెల్యే సంబంధం వచ్చిందమ్మా, 2 కోట్లు ఇస్తామన్నారు. కానీ వీడికి అమ్మాయి నచ్చలేదు కాబట్టి మరి వద్దనుకున్నాం అమ్మా. నీకు తెలుసు కదా కుమార్, అన్నయ్యకి డబ్బుల కన్నా ఫ్యామిలీ రిలేషన్స్ పిల్లలు ముఖ్యం కదా. కుమారా? యాక్చువల్గా నన్ను చిన్నప్పుడు అంతా కుమార్ కుమార్ అని పిలిచేవారు. మీకు ఎవరికి తెలియదు అది. ఇంకో పేరు కూడా ఉందా నీకు? ఇందుకే పెళ్ళి ఎప్పుడు అన్నయ్య? అక్టోబర్ 4th తమ్ము. అయ్యో మేము ఆ టైంలో ఉండట్లేదండి. ఓ, ఎక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా? కేరళ ప్లాన్ చేస్తున్నాం దసరా హాలిడేస్కి. ఇంకా టికెట్లు ఏం బుక్ చేయలేదన్నయ్య. పర్వాలేదు, నేను అది ఆ ట్రిప్ మార్చుకుంటాను. పెళ్ళి ఇంపార్టెంట్ కదా మనకి. కుమార్, నువ్వు లేకపోతే అన్నయ్యకి కాలు ఆడదు కదా. నేను పెళ్ళి అయినంత వరకు ఎక్కడికి వెళ్ళను వదినా, ఇక్కడ వైజాగ్లోనే ఉంటాను. మన ఇంట్లో పెళ్ళి అంటే తమ్ముడాళ్ళ ఇంట్లో పెళ్ళే కదా, వాళ్ళు ఉంటారు, అది ఎక్కడికి వెళ్తారు? హలో, ఐ కాంట్ బిలీవ్ ఇట్ శరత్. వాళ్ళ పెళ్లి కోసం మన ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటా ఏంటి? క్యాన్సిల్ ఏం అనలేదు కదా నిషా, మనం ప్రీపోన్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. అన్ని డేట్స్ ఆలోచించుకొని ఈ డేట్స్ ఒకటే కుదురుతున్నాయని చెప్పి ఫిక్స్ చేసుకున్నాం. పెళ్ళి ఇంపార్టెంట్ కదా నిషా. సరే, క్రిస్మస్ హాలిడేస్కి వెళ్దాం. నువ్వు మీ అన్నయ్య వెళ్ళండి, ఓకే? అంత ఫీల్ అవ్వక, ఐ కెన్ అండర్స్టాండ్. నేను కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవ్వాలి కదా నిషా. నాకు ఈ సోచ్ చెప్పకు శరత్, విని విని విసుగు వస్తున్నది నాకు. సర్లే, వేరే డేట్స్ చూద్దాం. పిల్లలు ఎంత అప్సెట్ అవుతారు శరత్. అందరి గురించి ఆలోచిస్తావు, మా గురించి మటుకు పట్టించుకోవు. పిల్లలతో నేను మాట్లాడతానులే. అయినా మా అన్నయ్య పాపం చాలా బాధపడుతున్నాడు తెలుసా. మీ అన్నయ్యకి ఏంటి బాధ? అదే, వాళ్ళ తమ్ముడు బతికుంటే చక్కగా నిషా లాంటి అందమైన భార్య వచ్చేది కదా అని చెప్పి నాతో చెప్పి ఫీల్ అవుతున్నాడు. అలాగా మీ అన్నయ్య అంటున్నా, నువ్వు అంటున్నావా? ఎవరు చెప్పినా అదే నిజం కదా నిషా. అయినా ఈరోజు మరీ నువ్వు ఇంత అందంగా ఉన్నావేంటి? నేను ఒకసారి వెళ్ళి ఐస్ చెకప్ చేయించుకోవాలి నిషా. ఇదే తగ్గించుకుంటే మంచిది. అలా కాదు నిషా, నిన్ను చూసినా ఈ కళ్ళకి ఇంకేమీ నచ్చట్లేదు తెలుసా. ఆపు ఇంకా, నీ క్రీమ్ బిస్కెట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయకు. నిజం చెప్పినా నమ్మవు నువ్వు. ఏదో బాయ్ చేస్తాడబ్బా. శరత్, పద షాపింగ్కి వెళ్దాం, మీరు యూనిఫామ్స్ కొనాలి. ఇప్పుడు యూనిఫామ్స్ ఏంటి నిషా? ఇయర్ మధ్యలో యూనిఫామ్స్ ఏంటి? నన్ను ఏం చేయమంటావు శరత్? రోజు రోజుకి పొడుగైపోతుంటే. యా కరెక్టేలే, ఎవరి బ్లడ్? మా బ్లడ్ కదా. ఎవరిది? మాది. సరిగ్గా అదేలే, మన బ్లడ్ కాదు, మా బ్లడ్. మీ ఫ్యామిలీ అంతా కూడా యావరేజ్ హైట్, మా ఫ్యామిలీ పొడుగు. సరే, బ్లడ్ మీది, బోన్స్ వాటర్ అంతా మాదా. మా తెలివితేటలు వచ్చాడు. కరెక్టే, మీ ఫ్యామిలీ చాలా తెలివైన వాళ్ళు శరత్. అందుకే మీరు నన్ను చేసుకున్నారు. పాపం మా ఫ్యామిలీ నీకిచ్చి కట్టబెట్టారు. నిజం నిప్పు లాంటిది నిషా. అయినా నువ్వేమన్నావు? తెలివైన వాళ్ళు కదా శరత్, అర్థం చేసుకో. మేము తెలివైన వాళ్ళం కాబట్టి నిన్ను చేసుకున్నావు, మీకు తెలివి లేదు కాబట్టి నువ్వు నన్ను చేసుకున్నావు. అమ్మా కదా, కుమారుడు అయ్యాల కొట్టక. మరి లేకపోతే పద షాపింగ్ కి. ఎందుకు రావట్లేదు నువ్వు? ఒక్క నిమిషం, అన్నయ్య ఫోన్ చేస్తుంది. బా అన్నయ్య, ఇంట్లో ఉన్నా అన్నయ్య. ఫంక్షన్ వచ్చి చూడడానికా? ఎప్పుడు? ఓ, కింద వెయిట్ చేస్తున్నారా? వస్తానన్నయ్య, 5 minutes వచ్చేస్తాను. ఇషా, అన్నయ్య వాళ్ళు అయితే ఫంక్షన్ వచ్చి చూడడానికి రమ్మంటున్నారు. ఓకేనా, నేను వెళ్తాను. యూనిఫామ్స్ నువ్వు కొనివా ప్లీజా? ఏమనుకోవద్దు. ఓకే, ఇలా వచ్చేస్తాను, చూసుకో. ఓకే, బాయ్ బాయ్. యా వచ్చాను రా, ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాను. యా, నీకు మళ్ళీ చేస్తా. షాపింగ్కి వెళ్ళలేదా? యూనిఫామ్ కొనలేదా? మీ అన్నయ్యని కొనమని శరత్. మా అన్నయ్య ఎందుకు కొంటాడు రా? పరిగెట్కి వెళ్ళిపోయావు కదా శరత్, నీ వైఫ్ పిల్లలు అక్కర్లేదు కదా. నువ్వు వెళ్ళి కొనొచ్చు కదా నిషా, కొనడానికి ప్రాబ్లం ఏంటి నీకు? నువ్వు రావడానికి ఏంటి?
ఇది పని మీద వెళ్ళాను కదా, అది ఇంపార్టెంట్ పనే కదా ఫంక్షన్ హాల్స్ చూడడం. అంటే ఎస్టీ యూనిఫామ్ ఇంపార్టెంట్ కాదా? బా నువ్వు వెళ్ళొచ్చు, దాంట్లో ఏముంది? ఊర్లో పనులు అన్నీ ఇంపార్టెంటే శరత్, ఇంటి పని తప్ప. ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంట్ కాదు నీకు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు క్లాస్ పీకుతుంటే? నేను క్లాస్ పీకితే ఇక్కడ నిల్చొని పీకించుకోవాలి ఏంటి? నేను క్లాస్లా లేదు, ఇది స్కూల్లాగా ఉంది నాకు. ఇషా నాకు అర్థమవుతు. నువ్వు వారానికి 3-4 సార్లు షాపింగ్కి వెళ్ళిపోతావు చీరలు కొనడానికి. ఆ మానేతో ట్రైల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రాబ్లం లేదు, ఇంట్లో పనులు ఇష్నీలు బట్టలు కొనడానికి మాత్రం ప్రాబ్లం వచ్చింది నీకు. నా పనులు నేనే చేసుకోవాలి, పిల్లల పని నేనే చేసుకోవాలి, నీ పని నేనే చేసుకో, ఇంట్లో పని నేనే చేసుకోవాలి. నువ్వేం చేస్తావంట? సర్లే అయితే నీ పనులు నువ్వు చూసుకో, పిల్లల పనులు చూడడానికి నా పనులు చూడడానికి ఇంకెవరిని తీసుకొని వస్తాం. హలో, భార్యల్లో పని అమ్మాయిలు చూసుకోవాలి మిమ్మల్ని, తెలుసా? నేను పని అమ్మాయి అనట్లేదు. మరి నీకు అర్థమైంది. హలో, ఏంటి? ఎవరికి ఫోన్ చేసేస్తున్నావు? అతనికి. ఎందుకు? పెళ్లి సంబంధాలు చూస్తారు కదా. పిచ్చి పనులు చేయక, ఏదో సరదాగా అన్నాను. ఏదో ప్రతి దానికి సీన్ చేసేస్తావు. నేను ఎల్లో బట్టలు కొందాం పద. పదా. హలో, ఏం చేస్తున్నావు? కారు వచ్చింది, అన్నయ్యల కార్లో ఉంది, కార్డులు ఇవ్వడానికి వచ్చారేమో అని చెప్పేసి చూస్తున్నాను. అవును, నువ్వు షాపింగ్ చేసావా? దేనికి? బా పెళ్ళికి చీరలు కొనుక్కోవాలి కదా. నా దగ్గర ఉన్న చీర వాడేస్తాను శరతి పెళ్ళికి. అదేంటి నిషా, అన్నయ్యలు కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు డబ్బులు పెడతారు నీకు చీర కొనుక్కోమని. బాగోదు కదా నువ్వు కొనుక్కోపోతే. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? నేను చీర ఎప్పుడు కొనేది? టైలర్ ఎవరు ఇస్తారు నాకు? ఇటుపక్క వచ్చినప్పుడు ఇస్తారు నిషా కార్డు. నీకు ఇవ్వడం కోసం స్పెషల్గా మనకు రారు కదా ఇక్కడికి. అదేంటి ఫస్ట్ కార్డ్ నీకు ఇస్తారు అనుకున్నానే. మా దాంట్లో ఫస్ట్ కార్డు దేవుడికి పెడతారు. రెడీగా ఉంటావు? చెప్తా కూర్చో. అన్నయ్యలని వచ్చారండి. రాలేదు కానీ నీకు ఫోన్ చేయకుండా రారు కదా శరత్. చేస్తారులే, ఇన్విటేషన్కి ఇవ్వడానికి వస్తారేమో నేను అనుకున్నాను. నేను ఏమో నీకేదో స్పెషల్గా గోల్డ్ ఇన్విటేషన్ రెడీ చేస్తున్నారేమో. ఎటకారం ఆపోయా నువ్వు. ఆడు మొన్న 2 సార్లు ఫోన్ చేసి నేను ఎత్తలేదు, మళ్ళీ నేను చేస్తే ఆడెత్తలేదు. నీకు తెలుసు కదా ఆడు పెద్ద ఫీలింగ్ మాస్టర్, అసలే ఫీల్ అయిపోతాడు అన్నిటికీ. మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు కదా శరత్, ఏ రీజన్ దొరుకుతుందా ఫీల్ అయిపోదా అని. హలో, వీళ్ళు మా ఫ్యామిలీ కాదు కదా, మర్చిపోయావేంటి? మనం అలాగే ఫీలింగ్ ఇస్తున్నావు కదా సొంత ఫ్యామిలీ అన్నట్టు. ఎందుకంత రెస్ట్లెస్గా తిరుగుతున్నావు? నిషా, అన్నయ్యలు ఏమైనా కార్డు ఇవ్వడం మర్చిపోయారంటారా మనకి? నువ్వు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శరత్ కార్డ్ కోసం? మనకెందుకు ఇవ్వరు నిషా, అలా మాట్లాడతావేంటి? బట్ నేను వాడేసుకొని వదిలేసారు, అర్థం కావట్లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తావు అలాగా ఏదో చూస్తూ ఉండు. నువ్వు నిన్ను అడగడం నాది తప్పు. అడక్కు మాని. లేచావా? అబ్బా, అస్సలు రాత్రి అంతా నిద్ర పట్టలేదు నిషా. అయ్యో ఏం పాపం? చాలా డిస్టర్బింగ్గా ఉంది. అన్నయ్య కార్డు ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం అవ్వట్లేదు నిషా. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు శరత్? వాళ్ళు మన ఫ్యామిలీ కాదు కదా. మర్చిపోయారు అంటావా నిషా? ఒకసారి ఫోన్ చేయనా, అడగనా? సిగ్గులేదా శరత్? ఫోన్ చేసి అడుగుతావా పెళ్ళికి పిలవలేదు ఏంటన్నయ్యా అని? మర్చిపోయి అంటారు కదా నిషా, అడిగితే కదా తెలుస్తుంది మనకి. కార్డు ఇవ్వడం మర్చిపోయారు. అట్లీస్ట్ 10 రోజులు ఒకసారి ఫోన్ అయినా చేశారా? అంటే నీతో ఇంకా అవసరం లేదని శరత్. మీరు మొహం కడుక్కో, టీ పెడతా. ఫేస్ ఏంటి శరత్ చూడలేకపోతున్నావు? ఎవరో పెళ్ళికి పిలవలేదని చెప్పి ఏంటి అలకలు అసలు? నీకు తెలుస్తుంది నిషా, నీ సొంతోళ్ళు నీకు పెళ్ళికో ఫంక్షన్కి పిలకపోతే ఈ బాధ ఎలాగ ఉంటుందో. ప్లీజ్. హలో, మా ఫ్యామిలీలో ఎన్ని డిఫరెన్స్ వచ్చినా, ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక ఫంక్షన్ వచ్చినా మేము అందరం కలిసిపోతాం తెలుసా. మీ ఫ్యామిలీలో నచ్చేది అది నాకు నిషా, కానీ మా ఫ్యామిలీ కూడా. మీ ఫ్యామిలీలో గొప్పలు చెప్పంటే చెప్తారు, అదే తేడా వస్తే సొంత అన్నని అక్కని కూడా పక్కన పెట్టేస్తారు. చూడలేదా? ఏంటి ఏం మాట్లాడేస్తున్నావు? ఏదో మాట్లాడేస్తున్నావు. ఇప్పుడు ఏం చేశారు? నిన్ను పక్కన పడేయలేదా?
నీకు ఛాన్స్ దొరికిందని చెప్పి ఇంకా ఫుల్ రిచ్చిపోతున్నాను నిషా నువ్వు. శరత్ టిఫిన్ తినలేదేంటి? నేను తిన్నాను నిషా. సర్లే లంచ్కి ఏం తింటావు? లంచ్ ఇప్పుడు నేను తిన్నాను. ఓ తినవా? మనం పెళ్ళికి వెళ్తున్నాం, ఓకే? లంచ్ కూడా అక్కడే. రెడీ అవు నువ్వు. వాట్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ శరత్? నీకేం పిచ్చుందా? నా మనసుకి తెలుసు నిషా వాళ్ళని పెళ్ళడం మర్చిపోయారని. అయినా మా అన్నయ్య కొడుకు పెళ్ళికి నాకు ఇన్విటేషన్ ఏంటి? నవ్వుతాడు ఎవడైనా. మనం వెళ్తున్నాం. యు ఆర్ షేమ్లెస్ శరత్, బట్ ఐఎమ్ నాట్. నేను రావట్లేదు, నువ్వు కూడా వెళ్ళడానికి లేదు. నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం. నేనైతే వెళ్తున్నాను. నా మనస్సాక్షి నేను మోసం చేసుకోలేను. అబ్బా శరత్, సీరియల్ డైలాగ్స్ కొట్టకు, చిరాకు వస్తుంది. నువ్వు వెళ్తే బాగోదు. చూడు నిషా, నీకు అవకాశం దొరికిందని చెప్పేసి నా ఫ్యామిలీ నుంచి నన్ను దూరం చేయడం ట్రై చేస్తున్నావు. నేను అంత వీక్ ఏం కాదు, అమ్మ అర్థం చేసుకోగలను. నువ్వు వీక్ కాబట్టి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నావు సిగ్గు లేకుండా. హలో అత్తమ్మ, చూడండి అత్తమ్మ, శరత్ ఏమో సాయిరామ్ అన్నయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళిపోతాను అంటున్నాడు. వాళ్ళు ఇన్వైట్ కూడా చేయలేదు. పిలవని పేరెంట్ ఆయనకి వెళ్ళకూడదు నాన్న. మన గౌరవం మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఎవరైనా సరే పిలవకుండా వెళ్ళకూడదు. వింటున్నావా? సర్లే అమ్మా, అలాగేలే. ఓకే అత్తమ్మ. నువ్వు మా అమ్మని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు నిషా. నాకు అస్సలు నచ్చలేదు. నేను వెళ్తున్నాను, దట్ ఈస్ ఫైనల్. నువ్వు వెళ్తే మటుకు నా మీద ఒట్టు శరత్. బా శరత్, నేను బాధపడ్డాను కాదు శరత్. ఐ నో యూర్ ఫీలింగ్ బ్యాడ్, కానీ నువ్వు అక్కడ వెళ్ళి ఫూల్ అయిపోతావు అని భయం వేసింది. నీ గౌరవం పోతే మాకే కదా బాధ. అలా కాదు నిషా. ఇప్పుడు మన సొంత మనుషులు మనకి ఫంక్షన్కి పెళ్ళలేదు అంటే ఎక్కడో ఏదో తేడా అయిందని అర్థం కదా. అంతేగాని వదిలేశారని కాదు కదా. ఇప్పుడు నీకు మీ అమ్మ వాళ్ళు దేనికైనా పిల్లకుంటూ ఉంటారంటే నువ్వు నమ్ముతావేంటి వాళ్ళు పెళ్ళలేదంటే? బాగా ఎలా కంపేర్ చేస్తావు? లేదు నిషా, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. కాదు, నీకు ముహూర్తం ఎప్పుడో తెలీదు, పెళ్ళి ఎక్కడో తెలీదు, టైం ఏంటో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఫంక్షన్ హాల్ నాకు తెలుసు కదా, నేను అప్పుడు వెళ్ళాను బుకింగ్కి. లంచ్ అక్కడైనా లేకపోతే అమ్మాయి వాళ్ళ తరఫున ఇంట్లోనా తెలియదు కదా నీకు? అయినా లంచ్కి వెళ్ళను నిషా. నాకు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ తెలియదు. వాళ్ళు అక్కడికి వెళ్తే నేను కొంచెం అయోమయం అయిపోతాను. పెళ్ళి ముహూర్తం కనుక్కొని ముహూర్తానికి వెళ్ళిపోతాను. ముహూర్తం తెలియదు కదా నీకు? విజయ్ గారికి ఫోన్ చేస్తాను, చెప్తాడు కదా. చెయ్యి అయితే. హలో విజయ్. చెప్పు శరత్. ఎన్ని గంటలకు వెళ్తున్నారా మీరు పెళ్ళికి? ఎవరి పెళ్ళి? ఎవరన్నా వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఈరోజే కదా. అదేంటి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది కదా, నీకు తెలీదా? అయ్యో, ఏమైంది? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయారంట. సో 2 months వరకు ముహూర్తాలు లేవని పోస్ట్పోన్ చేశారు. అదేంటి మీకు బాగా క్లోజ్ కదా, తెలీదా? యాక్చువల్గా అన్నయ్య ఫోన్ చేశాడు నాకు 2 times. నేను ఆ కాల్ మిస్ అయ్యాను, అందుకేనేమో. సరే ఓకే. ఓకే సార్. ఐఎమ్ సో రిలీవ్డ్. ఎదుటివాడి మనసులో ఏముందో మనమే ఊహించేసుకొని తప్పుగా ఆలోచించుకొని మనుషులను దూరం చేసుకుంటున్నాం. అభిమానం ఉన్నప్పుడు సొంత వాళ్ళు పిలవకపోయినా వెళ్ళడంలో ఏం తప్పులేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పిలవకపోయినా సరే మనం ఒక పెద్ద మనసుతో వెళ్తే ఎటువంటి మనస్పర్ధలున్నా సరే అన్నీ తొలగిపోతాయి. ఇలాంటి సమయాల్లో మన చుట్టూ ఉన్నవారు వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని మనిషికి దూరం పెంచుతారు.